2016కు ముందు ప్రభుత్వం ఇంటి పట్టా ఇస్తే అమ్ముకోవచ్చు. 75 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి. ఏకంగా 1.37 లక్షల ఎకరాల సర్వీస్. ఇనాం భూములకు 22A నుంచి విముక్తి. త్వరలో చట్టం. మరో 1,00,000 ఎకరాల ఇనాం భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు. ఫ్రీ హోల్డ్లోని 9.25 లక్షల ఎకరాలకు త్వరలో యాజమాన్య హక్కులు. రెవెన్యూ శాఖ సమీక్షలో చంద్రబాబు కీలక నిర్ణయాలు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా 2016కు ముందు ఇంటి పట్టా పొందిన ప్రతి ఒక్కరికి దాన్ని అమ్ముకునే, రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. వాటిని గిఫ్ట్ డీడ్గా కూడా ఇచ్చుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో రాష్ట్రంలో సుమారు 75 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 1.37 లక్షలు ఎకరాల విలేజ్ సర్వీస్ ఈనాం భూముల్ని 22A జాబితా నుంచి తొలగించే ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేశారు. మరో 1,00,000 ఎకరాల ఈనాం భూములకు విముక్తి కల్పించనున్నారు. ఫ్రీహోల్డ్ కింద రిజిస్ట్రేషన్ నిలిచిన 9.25 లక్షల ఎకరాలకు సంబంధించి భూ యజమానులకు త్వరలో పూర్తి యాజమాన్య హక్కులు కల్పించనున్నారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ మంత్రితో కలిసి సమీక్ష అయితే చేశారనమాట. ఇక్కడ విలేజింగ్ సర్వీస్ ఈనాం భూములకు విముక్తి త్వరలో చట్టం రాబోతుంది. సర్వీస్ ఈనాం భూములకు సంబంధించి 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. దీంతో లక్షల కుటుంబాలకు నష్టం జరిగింది. విలేజీ సర్వీస్ ఈనాం భూముల్లో 1.37 లక్షల ఎకరాల భూములకు 22A జాబితా నుంచి విముక్తి కల్పిస్తారు. దీనిపై త్వరలో చట్టం తీసుకొస్తారు. ఫ్రీ హోల్డ్ కింద మొత్తం 13.59 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. వీటిలో 9.25 లక్షల ఎకరాలకు త్వరలో విముక్తి కల్పించనున్నారు. మిగిలిన వాటికి పరిశీలించే నిర్ణయం కూడా తీసుకుంటారు. ఇలాగా భూ యజమాని మొబైల్కు సాఫ్ట్ కాపీ లాకింగ్ అనమాట. ప్రతి రెవెన్యూ రికార్డు డిజిటలైజేషన్ చేసి భూ యజమాని మొబైల్కు సాఫ్ట్ కాపీ పంపుతారు. ఈకేవైసీ తర్వాత రికార్డుల్ని బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రపరుస్తారు. భూ యజమానులు ఆధారు, ఈకేవైసీ ద్వారా వాటిని లాక్ చేసుకోవచ్చు. దీంతో యజమానికి తెలియకుండా వాటి రిజిస్ట్రేషన్ అయితే వీలు కాదు. వచ్చే ఏడాది మార్చి నాటికి రీసర్వే పూర్తి. వచ్చే ఏడాది మార్చి నాటికి రీసర్వేతో పాటు 100% పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించారు. జూలై తర్వాత మార్చిలోపు 80 లక్షల పట్టదారు పాస్ పుస్తకాలు అయితే పంపిణీ చేయనున్నారన్నమాట. సో ఈ విధంగా అటు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇటు మొత్తం భూముల సమస్యలకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారన్నమాట చంద్రబాబు గారు.